నమస్తే వ్యూవర్స్. కోకాపేటలో ల్యాండ్ వాల్యూ అమాంతంగా పెరిగింది. ఎకరాకు 100 కోట్లు ఉందని తెలుస్తోంది. అయితే అక్కడ ఈ రేంజ్లో ధర ఉంటుందని దాదాపు 15 ఏళ్ల క్రితమే బోయపాటి చెప్పేశాడు. తులసి సినిమాలో కోకాపేట ఆంటీగా ఝాన్సీ చేత కోకాపేట భూముల రేంజ్ గురించి హిట్ ఇచ్చాడు బోయపాటి. అయితే ఇప్పుడు అక్షరాల నిజమైంది. కోకాపేటలో ఎకరానికి 100 కోట్లు ఉందని తెలుస్తోంది. దీంతో చిరంజీవి ఆస్తుల మీద మరోసారి చర్చలు మొదలయ్యాయి. చిరంజీవికి కోకాపేటలో ల్యాండ్ ఉందన్న సంగతి తెలిసిందే. చిరంజీవి ఎన్ని ఎకరాలు అక్కడ ఉన్నాయనేది అధికారిక లెక్కలు ఎప్పుడు బయటకు రాలేదు. కానీ సోషల్ మీడియాలో మాత్రం రకరకాల రూమర్లు వస్తుంటాయి. చిరంజీవికి 20 ఎకరాలున్నాయనే టాక్ మాత్రం నెట్టింట్లో చక్కర్లు కొడుతుంటాయి. ఈ లెక్కన చిరంజీవికి ఇప్పుడు కేవలం కోకాపేట భూములతోనే 2000 కోట్ల ఆస్తి ఉంటుందన్నమాట. అయితే చిరంజీవికి అధికారికంగా ఎన్ని ఎకరాలున్నవి మాత్రం ప్రభుత్వం అధికారులే చెప్పాల్సి ఉంటుంది, లేదా చిరంజీవి అయినా చెప్పాల్సి ఉంటుంది. చిరుకి ఎన్ని ఎకరాలున్నాయనేది పక్కన పెడితే రాఖీ పండుగ సందర్భంగా తన చెల్లెలకు కోకాపేటలో ల్యాండ్ గిఫ్ట్గా ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇద్దరు చెల్లెలకి చెరో ఎకరం రాసినట్టుగా తెలుస్తోంది. ఈ మేరకు సురేఖ కొనిదెలే ముందుండి వ్యవహారమంతా చూసుకుందని చిరంజీవి చెప్పుకొచ్చారు. మొత్తానికి చిరంజీవి నాడు రాఖీ సందర్భంగా ఇచ్చిన భూముల విలువ మాత్రం 100 కోట్లకు చేరుకుంది. 100 కోట్లను చిరు గిఫ్ట్గా ఇచ్చినట్లు అయింది. చిరు ప్రస్తుతం బోలాశంకర్ సినిమాతో సందడి చేసేందుకు రెడీగా ఉన్నారు. వచ్చే వారమే ఈ చిత్రం థియేటర్లోకి రానుంది. ఇప్పటికీ టీజర్ ట్రైలర్ పాటలతో సినిమా మీద హైప్ పెంచేశారు. వీడియో నచ్చితే వీడియోకి లైక్ ఇవ్వండి. ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.